ఏం బాగానే నడుచుకుంటూ వస్తున్నాడు కదా, పొడవట్రాయిలాగా ఉన్నట్టున్నాడు. ఆయనకే అర్జెంట్ అయ్యా. తోచుకుంటూ పోతా. ఏమైంది దీనికి? ఓ గంట క్రితం మన లోకంలో లేడు సార్, యాడో ఉంటాడు సార్. ఏందయ్యా నువ్వు చెప్పేది? కాస్త అర్థమవుతాడు చెప్పు. సార్ ఒంట్లో బాగలేదని రాత్రి ఏం తినకుండా పడుకున్నాడు. ఉదయాన్నే ఎంత పొద్దెక్కినా లేవలేదు సార్. లేవలు కొట్టిపోయేసరికి మన లోకంలో లేడు సార్. ఉలుకు పడుకో లేకుండా పడున్నాడా? అవును సార్, ఒళ్ళు కూడా చల్లబడిపోయింది సార్. అప్పుడు నువ్వేం చేశారు? సార్ అందరూ పోయాడనుకున్నాడు సార్. వాళ్ళు వీళ్ళు కలిసి కాస్త నీ తులసి నీళ్ళు నోట్లో పోయినరా అన్నారు సార్. గబగబా తులసి నీళ్ళు కలుపుకున్నా ఉంటే తులసి నీళ్ళు అందుబాటులో లేవు సార్. కాస్త నీ చక్కెర నీళ్ళన్నా పోయమన్నారు సార్. గబగబా చక్కెర నీళ్ళు కలుపుకొని నోట్లో పొట్టు పొట్టు పుట్టుకొని ఆటోలో వేసుకొని అమాంతంగా ఆసుపత్రి కాడికి తీసుకొచ్చేసాం సార్. అప్పుడు స్పృహ వచ్చిందా? అవును సార్, అప్పుడు మాట వచ్చింది. దారిలో గుడి దగ్గర ఆటో ఆపి దేవుడికి దండం పెట్టుకొని చక్కెర పొంగరి ప్రసాదం కూడా తినిపించాం సార్. అదే చిత్రమో అదే మహిమో తెలియదు కానీ మన ఆసుపత్రి కాడికి వచ్చేసరికి తక్కువ లేచి కూర్చున్నాడు సార్. టకటకటకలా నడుచుకుంటూ వచ్చేసాడు సార్. అర్థమైందయ్యా, ఈయన పరిస్థితి బాగా అర్థమైంది. మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారు? ఆత్మకూరు సార్. అంటే గంటకు పైగా ప్రయాణం అన్నమాట. ఇప్పుడు ఇది ఎమర్జెన్సీ కాదయ్యా. సార్ అవునయ్యా, ఇది ఎమర్జెన్సీ కానీ కాదు. తక్కువ లేచి కూర్చోవడంలో విచిత్రమ లేదు, టకటక నడుచుకుంటూ రావడంలో ఏ మహిమ లేదు. మరి ఎందుకు లేచి కూర్చున్నట్టు సార్? చెప్తా, చూస్తూ ఉండు. ఏమయ్యా సార్, రాత్రి పడుకునే ముందు ఏమన్నా తిన్నావా? రాత్రి రాత్రి నాకేం గుర్తులేదు సార్. పడుకున్న తర్వాత ఏమైందో తెలుసా? పడుకున్న తర్వాత అసలు గుర్తులేదు సార్. పోనీ ఇక్కడికి ఎలా వచ్చావో తెలుసా? తెలియదు సార్. నీకు షుగర్ ఉందన్న విషయం తెలుసా? అసలు తెలియదు సార్. ఏమైంది సార్ మా వాడికి? ఏదేదో మాట్లాడేస్తున్నాడు. గొప్ప తీసి నిజంగానే ఉన్న పట్టిందా సార్? దెయ్యం పట్టిందని చెప్పి భూత వైద్యుడి దగ్గరకు పోయి ఉంటే ఈ పాటికి మీ ఇల్లు ఒళ్ళు గుల్ల గుల్ల ఉండేది. సార్ మీరు చెప్పేది నాకు ఏం అర్థం కావట్లేదు సార్. ఆయనకి షుగర్ ఉన్నట్టుంది. ఒకసారి షుగర్ టెస్ట్ చేద్దాం. నిత్యానందం సార్, ఒకసారి ర్యాండమ్ షుగర్ టెస్ట్ అయ్యి. అలాగే సార్.